హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఒక మధ్యతరగతి అమ్మాయి శ్రావ్య. శ్రావ్య తన ప్రతి నెల వచ్చే జీతమంతా తల్లిదండ్రులకు ఇస్తూ ఉండేది. శ్రావ్య తల్లి ప్రతిరోజు ఫోన్ చేసి కూతురితో ఎంతో ప్రేమగా మాట్లాడేది. కానీ అది శ్రావ్యకి నచ్చేది కాదు. ఎంతో చిరాకుగా, విసుగ్గా ఉండేది. ప్రతిరోజు మాట్లాడేందుకు ఏం మాటలు ఉంటాయమ్మా అంటూ కోపపడుతూ ఉండేది. ఒకరోజు బాగా పని ఒత్తిడి వల్ల ఫోన్ని సైలెంట్‌లో పెట్టి పడుకుండిపోయింది. తెల్లవారు లేచాక ఫోన్ చూస్తుంది. అమ్మ నుంచి ఎటువంటి ఫోన్ కాల్ లేదు. ఏమైందా అని కంగారు పడుతూ ఇంటికి ఫోన్ చేసింది. అప్పుడు ఫోన్ తన తల్లి తీయలేదు. మరింకెవరో తీశారు. అమ్మా, రాత్రి మీ అమ్మ హార్ట్‌అటాక్‌తో చనిపోయింది అని చెప్పారు. దాంతో శ్రావ్య కుంగిపోయింది. తన తల్లి చివరిసారిగా పంపించిన వాయిస్ మెసేజ్ వింది. అందులో, అమ్మా శ్రావ్య, నేను ప్రతిరోజు ఫోన్ చేస్తుంటే నీకు విసుగ్గా, చిరాకుగా అనిపిస్తుందా? కానీ నువ్వు నాతో మాట్లాడుతుంటే నాకు ఆ రోజంతా ఎంతో ఆనందంగా, సంబరంగా అనిపిస్తుంది. ఆ మాటలు విన్న శ్రావ్యకి కన్నీళ్లు జలపాతాలుగా మారాయి. తల్లికి ఎన్నో సార్లు క్షమాపణ చెప్పుకుంది. బ్రతికున్నప్పుడు విలువ ఇవ్వలేని తల్లిదండ్రులకి చనిపోయాక ఎన్నిసార్లు క్షమాపణ చెప్పుకుంటే మాత్రం ఏం ఉపయోగం ఉంది? తల్లిదండ్రులు మన నుంచి ఆశించేది రవ్వంత ప్రేమ, అభిమానం మాత్రమే. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.